కేసినేని నాని అంటేనే విజయవాడలో ఒక బ్రాండ్ అయింది. మరి చిన్ని గారంటే ఏం బ్రాండ్ కాబోతున్నారు అసలుకి? చార్లెస్ శోభరాజ్గా ఎప్పుడు మారబోతున్నారు? పేరు ఎప్పుడు మార్చుకోబోతున్నారు? ఎన్టీ రామారావు గారిని ఈ విధంగా అవమానించే వేదవలకి నా బ్రాండ్ కింద ఎస్టాబ్లిష్ చేసుకుందామని తయారయ్యాడు. అట్టర్ ఫెయిల్యూర్ అయ్యాడు. చిన్ని అంతు చూసేంత వరకు నిద్రపోను అన్నట్టుగా మీ విషయంలో మాత్రం ఇలా ఒంటి కలిపలేస్తున్నారు ఏంటి అసలు? ఎవరైతే పార్టీ నాయకులను విమర్శిస్తాడు, లాలూచి రాజకీయాలు చేస్తాడు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉన్న సౌకర్యాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మనం ఎందుకు కల్పించకపోతున్నాము? వక్ఫ్ బిల్లుకి మీరు ఆమోదం తెలిపితే మీ పార్లమెంటులో ఉండే ముస్లిం ఓటర్ల నుంచి మీకు వ్యతిరేకత వస్తుంది అని మీరు ఆలోచించలేదు? అక్కడ వైకాపా పార్టీ లాగా మేము డ్రామాలు ఆడలా. చిన్ని గారు ఏ ఏడాదిలో సాధించిన ప్రగతి ఏంటి అంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారిని చూసి వచ్చిన టాటా ట్రస్ట్ అరెస్టులతో వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు పాపం. మధ్యలో బెయిల్ వస్తుంది కదా అని గబగబా వెళ్ళిపోయి ఎవరిని అరెస్ట్ చేయట్లేదు.